యేసు ప్రభు ధరించుకున్నటువంటి యొక్క శరీరము ఏ శరీరం అయితే ఈ దినము మనకుందో ఆ శరీరమునే ఆయన ధరించుకున్నాడు. ఆ శరీర ఆకారమును ఆయన ధరించుకున్నాడు. అయితే ప్రియులారా, ఆయనకి మనకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఆయన శరీరంలో పాపము లేదు. అర్థమైందండి? ఆయన శరీరం ఏం లేదు, పాపము లేదు. కానీ ఆకారం మాత్రము పడిపోయిన ఆదాము యొక్క శరీర ఆకారము, లేకుంటే మన యొక్క శరీర ఆకారము. ఏ రకముగా అయితే మన శరీరములో అనారోగ్యత, బాధ, వేదన, దుఃఖము, ఆకలి ఇంకన్నీ ఉన్నాయో అవన్నీ కూడా యేసయ్య శరీరంలో కూడా ఉంది. అలాగే ఆయన శరీరంలో కూడా మనకు ఎలాంటి శోధనలన్నీ వస్తున్నాయో అన్ని శోధనలు కూడా ఆయన కూడా వస్తుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? పాప శరీర ఆకారం అంటే ఈ దినం మనలో ఉన్నటువంటి బాధ, శరీర సంబంధంగా ఆకలి, అలసట, రోగము, వ్యాధి ఏవైతే అన్ని అనుభవిస్తాం అవన్నీ కూడా యేసయ్య శరీరంలో కూడా ఉంది. రెండోది ప్రియమైన బిడ్డలారా, మరి యేసయ్య మనకి ఎలాంటి యొక్క శోధన ఉందో అలాంటి శోధన యేసయ్య శరీరంలో కూడా ఉంది. కాబట్టి దేవుని వాక్యం మనం చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథము ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకుని ఉపదేశ సంబంధమైనటువంటి యొక్క విషయాలు ప్రియులారా 53వ అధ్యాయము చూసినట్లయితే ప్రియులారా 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనము. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనులని వాడుగాను ఉండెను. ఏమన్నాడండి? వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అర్థమవుతుందండి? వ్యాధి అనుభవించాడు. మనం అనుకోవచ్చు యేసయ్యకి ఏం లేదు, జలుబు వచ్చుండదు, జ్వరం వచ్చుండదు, ఏ రోగం వచ్చుండదు అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది ఆయన వ్యాధిని అనుభవించాడు అని రాయబడి ఉంది. అందుకే ఆయన కూడా అలసిపోయినట్టుగా చూస్తాం. అర్థమవుతుందండి? ఆయన అలసిపోవటం చూస్తాం, ఆకలిని చూస్తాం, దాహంగా ఉండడం చూస్తాం, ఆయన పడుకోవడం చూస్తాం. అర్థమవుతుందండి? ఆయన మనలాగే నడిచినట్టు చూస్తాం. ఇవన్నీ మనము చూసినప్పుడు ప్రియులారా ఏముంది, మనలాగే ఆయన కూడా వ్యాధిని అనుభవించాడు. అందుకనే మీలో ఎవరికైనా రోగం ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు యేసయ్యకి తెలియదు అనుకోకండి. ఆయన మన బాధ ఏంటిదో తెలుసు, మనకున్న నొప్పి ఏంటిదో తెలుసు. అర్థమైందా? ఆ నొప్పి నిమిత్తం, ఆ బాధ నిమిత్తం అందుకనే ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. అందుకే మీరు ఆయన పొందిన గాయం ద్వారా మీరు ఏమై ఉన్నారు? స్వస్థత పొందారు. కేవలం అనుభవించడమే కాదు, ఇక స్వస్థత కూడా పొందినట్టుగా చూస్తున్నాం. అలాగే మనలో ఏ అయితే కోరికలు, ఏ అయితే ఇచ్చలు ఉన్నాయో అవన్నీ కూడా యేసయ్య కూడా ఏమయ్యాడు? ఆయన శరీరం కూడా ఉన్నది. అందుకే సాతానుడు శోధించాడు. అర్థమైందండి? ఆయనలో కోరికలను ఏం చేయాలి? కోరికలను ఏం చేయాలి? నిశ్చేయాలి. ఎందుకంటే శోధన ఎందుకు? ఎప్పుడైతే శోధన వస్తుందో అప్పుడే మన శరీరంలో కోరికలు అనేటువంటిది, ఇచ్చలు అనేటువంటిది ఏమవుతుంది? బయటపడుతుంది. ఉదాహరణ, ఎప్పుడైతే ఒక మంచి భూమి మీద నీళ్లు పడుతుందో వెంటనే గడ్డి మొలవటం ప్రారంభిస్తుంది. అలాగే శోధన అనేది మన మీదకి వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఇచ్చలు, కోరికలు అన్నీ ఏమవుతాయి? బయటికి వచ్చే అవకాశం ఉంది. అర్థమైందండి? యేసు ప్రభు కూడా అలాంటివి వచ్చాయి. అర్థమైందండి? కానీ యేసు ప్రభు ఏం చేశాడు? శరీర ఆశలను అన్నిటి జయించాడండి. శరీర కోరికలు జయించాడు.
యోహాను అన్నట్టుగా లోకం ఉన్నదంతా కూడా శరీరాశయు, నేత్ర, జీవపు డంబము. ప్రియులారా, వీడిని ఏం చేశాడు? యేసయ్య జయించాడు. అందుకే బ్యాప్టిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని ఏం చేశాడు తెలుసా? శోధింపబడ్డానికి కొనిపోయాడు. మొట్టమొదటి శోధన ఏంటి తెలుసా? శరీర సంబంధమైనది. ఇప్పుడు ఆకలి తీర్చుకోవాలి, ఆకలి వేస్తుంది, శరీరం ఏమవుతుంది? ఆకలి, అన్నం కావాలి, ఏ రీతిగా తినాలి అనిపిస్తుంది. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను శరీర ఆహారానికి కాదు, దేవుని వాక్యానికి ఏం విలువిస్తాను, దేవుని వాక్య ప్రకారం జీవిస్తాను అన్నట్టు ఒక స్థిరమైన తీర్మానం ఉంది. కాబట్టి జయించగలిగాడు. అందుకే అన్నాడు, ఇప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉంది. అర్థమైన ఏముంది? పరిశుద్ధ సహాయం ఉంది. అందుకని ఆత్మ శరీరాలు చంపిన మీరు జీవిస్తారని ఉంది. ప్రియమైన పిల్లారా, దేవుని ఆత్మ ద్వారా ఏం చేయగలవు? జయించగలవు. దేవుని చిత్తం ఏంటో పరిశుద్ధాత్మనికి బోధిస్తుంది. దానికి నువ్వు లోపడట్లయితే నిత్యముగా జయం నీకు. ప్రియమైన పిల్లారా, లేకుంటే శోధన వచ్చినప్పుడు, నువ్వు దేవునిలో ప్రార్థించినప్పుడు ఆ శోధన జయించగల సమర్థవంతుడు. అందుకే అన్నాడు ప్రియులారా, చూడండి చక్కగా కావాలంటే వాక్యాధారంతో మనం చూద్దాం. ప్రియులారా, ఎబి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. 2:18. తాను శోధింపబడి చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూసారండి? అలాగే 4:15 కూడా చదవండి. ఎబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. ఇక్కడ మనతో సహ అనుభవము లేనివాడు కాడు గాని. మనతో సమాన అనుభవం లేనివాడు కాదంట, మనతో సమానంగా ఆయన ఏం చేశాడు? అనుభవించాడు. అన్ని బలహీనతలు అనుభవించాడు ఆయన. సమస్త విషయములలోనూ మనవలనే చూసారంటే, మనవలే శోధింపబడినను. అర్థమవుతుందండి? మనవలే శోధింపబడినను. ఆయన పాపం లేనివాడుగా ఉండెను. బాగా అర్థం చేసుకోవాలి. శోధింపబడటం పాపము కాదు. ప్రతి ఒక్క వ్యక్తి శోధింపబడతాడు. శోధనలో పడిపోవటమే పాపము. అర్థమైందండి? శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది పాపము కాదు, కానీ శోధన పడిపోవటమే పాపము. మరి అర్థమవుతుందండి? ఆదాము అవ్వ దగ్గరికి అపవాది వచ్చింది, శోధకుడు వచ్చాడు. వాడి పేరే శోధకుడు. వచ్చి ఏం చేశాడండి? ఇదిగో ఆ పండు తింటే, అలాగే పండు తినే సావనే సావవు. అర్థమవుతుందండి? అలా చూపించినప్పుడు ఈ వెంటనే నువ్వు అబద్ధికుడివి, నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎప్పుడు మంచినే చేయమంటాడు కానీ తప్పు చేయమనడు, అది తింటే చచ్చిపోతారు అని చెప్పాడు, కాబట్టి మేము నీ మాట వినము అని ఒకరు చెప్పి వచ్చేసి ఉంటే, ప్రియులారా, వారు ఆ శోధనని జయించేటువంటి వారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క శోధకుడు అది చూపించాడు, వెంటనే ఏమనిపించాలట? అది తినటానికంట. చూడండి, కావాలంటే చదువుదాం మాట. ఆ అపవాది శోధకుడు చెప్పిన వెంటనే ఆమెలో ఏం కోరిక పుట్టింది తెలుసా? వెంటనే ఒక కోరిక పుట్టేసింది. వెంటనే ఆ మనసులో ఒకటి వచ్చేసింది. ఏం తెలుసా ప్రియమైన పిల్లారా? 6వ వచనం, 3:6, ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఏమనిపించిందంట? ఆహారముకు మంచిది అనిపించిందంట ఆమెకి. తింటే భలే ఉంటది అనుకుందంట. కన్నులకు అందమైనదియు. కన్నులకు ఎలా ఉంది? అందమైనదిగా ఉందంట.
వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట. ఇంకేమైంది? వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట ఏమైంది? చూచింది. ఇక్కడ ఈ 3 విషయాలు ఆమెకు వచ్చేసి వెంటనే అపవాది మాటలకి 3 వచ్చేది. ఒకటి నేత్రాశ, శరీరాశ, 3 కనబడుతుంది ఇందులో. అర్థమవుతుందండి? ఏమైంది మొట్టమొదట ఆమెకి ఏముంటుంది? అబ్బా తింటే భలే ఉంటుంది, శరీరానికి బాగుంటుంది, బాగా రుచిగా ఉంటుంది. ఇదే మాట పిశాచి సాతాను ఎవరి దగ్గర చెప్పింది తెలుసా? యేసయ్య దగ్గర చెప్పింది. నీకు ఆకలి అవుతుంది కానీ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను, ఆకలి తీర్చుకో. ఈమెయితే కడుపు నిండానే ఉంది, ఆకలితో లేదు. అయినప్పుడు ఏమనిపించింది మీకు? ఆహారం కేవలం మంచిగా అనిపించిందంట. తర్వాత అదే శరీరానికి మంచిగా అనిపించింది. రెండోది కన్నులకు అందమైనది, కంటికి నేత్రాశ, సూర్యుడు అందంగా కనబడింది. మూడోది తింటే మంచి వివేకం వచ్చేస్తుంది. ఇంకా వివేకవంతురాలు అయిపోతాను. ఈ 3 ఆమెలకి వచ్చేసిందండి. పడిపోయింది. కానీ యేసయ్య ఇలాంటివి రానిచ్చాడా? ఇంకా ఈమెయితే కడుపు నిండి ఉంది. కానీ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, యేసయ్య అయితే 40 రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు. అయినప్పటికీ ఏం చేశాడు? ఈ శోధనకి ఆయన చోటు ఇవ్వలేదు. శోధన వచ్చింది, శోధన ఏం చేశాడు? జయించాడు. అందుకే ప్రియమైన మనకి కూడా శోధన ఉంటుంది. యవన కాలంలో అనేక రకాల శోధనలు వస్తుంది. కానీ వచ్చినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. దేవుని మాటలను మనసులో పెట్టుకొని దేవుని చిత్తం ప్రకారం నడుస్తాను. యేసయ్య తన మనసులో ఒక దృఢ విశ్వాసం కలిగి ఉన్నాడు, దృఢ నిశ్చయిత కలిగి ఉన్నాడు. ఏం తెలుసా? నేను నా తండ్రి చిత్తాన్ని మాత్రమే చేస్తాను, ఏ మనిషి యొక్క ఇష్టాన్ని నేను చెయ్యను, అపవాది యొక్క ఇష్టాన్ని అంతకన్నా చేయను, నా శరీర ఇష్టాన్ని ఏమాత్రం నేను చెయ్యను. ఈ శరీరాన్ని ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడంటే, ఈ శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా నేను కాపాడుకొని నన్ను ఏం చేయాలి? ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఆయనకు అర్పణగా బలిగా అర్పించాలి. ఈ దినం యవనస్తులు ఏంటంటే మీ శరీరాలను కూడా దేవునికి అర్పించాలి. ఎలాగా? పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషంగా అర్పించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, రోమిల 12:1 ఏమన్నది? మీ ఆయనకు అనుకూలమైన, చదవండి ఆ మాట కూడా. రోమిల పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. అర్థమైంది? ఎవరికి అనుకూలంగా? ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా. నీ శరీరం దేవునికి అర్పిస్తున్నావు అంటే ఎలా ఉండాలి? అనుకూలంగా అర్పించాలి. ఏ రకైతే పాత నిబంధన కాలంలో ఒక నిర్దోషమైనది, మచ్చ మరక లేనటువంటి మరి ఒక జీవిని తీసుకొని, గొర్రెపిల్లను తీసుకెళ్లి బలిస్తారో, అదే రీతిగా నీ జీవితం ఏం కావాలి? బలి అర్పణ కావాలి. అంటే దేవునికి అప్పగించుకోవాలి నీ జీవితాన్ని, నీ శరీరాత్మ ప్రాణం దేవునికి అప్పగించుకోవాలి. యేసయ్య ఏ రీతిగా అప్పగించుకున్నాడు తండ్రికి? ప్రియులారా, కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి శరీరం కలిగి ఉన్నాడంటే, మనలాంటి శరీరం కలిగి ఉన్నాడు. ఈ శరీరం నొప్పి, బాధ అన్నీ ఉన్నాయి. రెండోది, మనలాంటి ఒక శోధన యేసయ్య శరీరంలో ఉంది, ప్రాణంలో ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రియమైన బిడ్డలారా, మనకు కలిగినట్టు మనకు ఏదైతే శోధింపబడుతున్నామో అన్ని రకాల శోధనలు కూడా ఆయన కూడా వచ్చాయి. అందుకే ఆయన మన వలే శోధింపబడ్డాడు. కాబట్టి శోధన ఎవరైతే ఉన్నదో అలాంటి వారికన్నా సహాయము కూడా చేస్తాడంట. అర్థమైందండి? అందుకే మీరు ఎవరికైనా శోధన వచ్చినప్పుడు, ప్రభువా, మన సొంత ప్రయత్నాలు కాదండి, యేసయ్య ఆత్మ నీకు సహాయం చేస్తుంది. నువ్వు శోధనన్నిటి జయించావు,
శోధించబడు వారికి సహాయం చేస్తానన్నావు. ఇదిగో ఈ అల్పే నాకు, అల్పురాలై నాకు, అల్పునే నాకు ఇలాంటి శోధనలు ఉన్నాయి ప్రభా, దయచేసి నాకు జయం ఇవ్వు, ఈ శోధనలు పడిపోకుండా నన్ను కాపాడు అనేది ప్రార్థించాలి. అందుకే తన శిష్యుడు చెప్పాడు, ఈ శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగుండి ప్రార్థన చేయను అన్నాడు. ప్రియమైన బిడ్డారా, యవనస్తులారా, బాగా అర్థం చేసి మీరు ఎంత దేవునిలో ప్రార్థిస్తున్నారు. ఇది యవనస్తులు పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? 2 దినాల్లో మీటింగ్ కూడా చెప్పాను. ప్రేమ ప్రార్థన జీవితము, ప్రార్థనలో ఉంటేనే మనం జయం పొందగలము. ప్రార్థనలోనే దేవుని అభిషేకం, దేవుని శక్తి నీకు దొరుకుతుంది. ఏదో ఆరాధనకు వచ్చేసి ఏదో నామకాల స్థితిలో ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థిస్తే సరిపోదు. ఏదో తల్లిదండ్రుల కొరకు ఇతరుల కొరకు బైబిల్ చదివితే సరిపోదండి. వ్యక్తిగతంగా దేవుని ఏం చేయాలి? కూర్చొని ఏం చేయాలి? గడపాలి. యేసయ్య సైతము కూడా ఆ గెచ్చమైన తోటలో ఎంతగా ఆయన ప్రార్థించాడు. అప్పుడే కాదండి, ఆయన జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడై ఉండి కూడా, అర్థమైందండి, ఏం చేశాడు? ఈ లోకం బ్రతుకుతున్న దినాల్లో ప్రార్థించేవాడు. ఉదయ కాలంలో తెల్లదలకి పెద్దకాలేచి ప్రార్థించేవాడు, రాత్రంతా వెళ్ళి ప్రార్థించేవాడు. ఏ వ్యక్తి అయితే, ఏ యవనస్తులైతే ప్రార్థిస్తారో ప్రియులారా, వారికి క్లియర్ గా దేవుని చిత్తం ఏదో అర్థమవుతుంది. తన జీవితంలో నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చినప్పుడు ఏమాత్రం కంగారు పడ్డు, ఇది దేవుని చిత్తం అని పరిపూర్ణ గ్రహించి ఆ ప్రకారం ముందుకు వెళ్ళిపోతాడు. వాడి జీవితంలో ప్రభు కార్యాన్ని చూస్తాడు. వాడి జీవితంలో ప్రభు ఉంటాడు. వాడి జీవితం ద్వారా దేవుని మహిమపరచబడుతుంది. ప్రియమైన పిల్లారా, కాబట్టి యేసు ప్రభు ధరించుకున్నటువంటి శరీరము ఎలాంటిదంటే, మనలాంటి శరీరము, మనలాంటి శోధన, మనలాంటి బాధ, మనలాంటి బలహీనతలు అన్నీ ఉన్నాయి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ యొక్క శరీరం ధరించుకుని ఏం చేశాడు యేసయ్య? ఈ లోకంలో ప్రియమైన బిలారా, మరియమ్మ గర్భము ద్వారా అనేసాడు ఈ లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఈయన అందుకే అంటున్నాడు ప్రియులారా, 1 తిమోతి రాసినటువంటి పత్రిక 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన ఎవరట? క్రీస్తు యేసు నరుడిన మనుష్యుడు. నరుడు అంటే మనుష్యుడు. యేసు ప్రభు 100% మనుష్యుడు. అదే రీతిగా 100% ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 3:16 కూడా చదవండి. 3:16 నిరాక్షేపముగా చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తి, గాడ్లీనెస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. దైవత్వం అనేది ఏంటంటే గొప్ప మర్మమే ఉన్నది. అర్థమైందండి? అదేంటి తెలుసా? ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయను. శరీరుడుగా ప్రత్యక్షమైన దేవుడే ఏమైనా మనుష్యుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇది గొప్ప మర్మము. ఇది అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. యేసయ్య ఎవరు తెలుసా? ఆయన పరమ దేవుడు. ఆయన శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు. శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. దీన్ని ఎవరు విశ్వసిస్తున్నారో వారి అసలు దేవుని బిడ్డలు. దీన్ని నమ్మటువంటి వారు క్రీస్తు విరోధులు అని దేవుని వాక్యం చూస్తున్నాం. అర్థమవుతుందండి? యేసు ప్రభు ఎవరో కాదు, ఆయన సర్వసృష్టి దేవుడు. మానవ రూపం ధరించుకుని ఈ లోకంలోకి వచ్చాడు. బాగా అర్థం చేసుకున్న విషయం నేను చాలాసార్లు చెప్పాను. ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ మరోసారి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు లేదంటే దేవుడు అవతారం ఎత్తలేదు, నర అవతారి కాదు. అందుకే ఎప్పుడు కూడా యేసయ్యను అవతారం అని అనకూడదు.
అవతారానికి అర్థమైందా? యేసు ప్రభుకిని అవతారానికి యేసు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షం అవ్వడానికి చాలా తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, అవతార ఎత్తడము అంటే దేవుడు మానవుడు అవటం. అర్థమవుతుందండి? దేవుడు మానవుడు అవటాన్ని అవతారం ఎత్తాడు అంటాం. అర్థమవుతుందండి? ఈ యొక్క అవతారములో మానవ లక్షణాలు ఉంటాయే తప్ప దైవిక లక్షణాలు ఉండవు. ఇది అర్థమవుతుంది చెప్పిన మాట? ఇది చాలా అర్థం చేసుకోవాలి. అందుకని యేసు ప్రభు అవతారం అనకూడదు. యేసు ప్రభు అవతారం ఎత్తాడు అనకూడదు. నర అవతారి అంటూ ఉంటారు తెలియటువంటి వారు. కాదండి, నర అవతారం ఎత్తడం ఏంటంటే దేవుడు నరుని రూపం దాల్చడం. అర్థమవుతుందా? మీకు అర్థమవుతే ఓకే, అర్థమవుతుందని చెప్పండి, లేకుంటే మళ్ళీ చెప్తాను మీకు. అవతారానికి ఇప్పుడు మనం యేసు ప్రభు మానవుడు ధరించడానికి చాలా తేడా ఉంది. చెప్తున్నారండి. అవతారం అని దేనంటారంటే దేవుడు మానవ రూపం ఎత్తడము, మానవుడు అవటము. యేసు ప్రభు మానవ రూపము ఎత్తలేదు, మానవుడిగా మారలేదు. కానీ సర్వ సృష్టిగా దేవుడు మానవ రూపం దాల్చుకొని లేదా మానవ రూపం ధరించుకొని ఈ లోకంలో వచ్చాడు. కాబట్టి ఈయన ఎవరు తెలుసా? 100% దేవుడు, 100% ఎవరు? నరుడు. దీన్ని విశ్వసించాలి, ఇది అర్థం చేసుకోవాలి. అందుకని యేసయ్యను ఎప్పుడు అవతారం అనకూడదు. యేసు ఎవరండి? 100% దేవుడు, 100% నరుడు, మనుష్యుడు. నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ? కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు పంపబడిన వాడు, ఇక్కడ మన లోకంలో ప్రవేశించిన వాడు. ఇంకా మన మీకా గ్రంథంలో మనం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మనకి ఏ రాయబడింది తెలుసా? ప్రియమైన మీకాలో ఈయన ఎవరంట? 5వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా కదా, తీసిన వాళ్ళు చదవండి తెలిసిన వాళ్ళు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీల నేలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వచ్చును. ఈయన ఎవరో తెలుసా? పురాతన కాలము మొదలుకొని అంటే ఆది నుంచి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. కంటిన్యూషన్ జరుగుతుంది. ఆది నుంచి అనేవి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఆది నుంచి ఉన్నాడు ఆయన. భూమి పునాదులు వేయబడక నుంచి ఆయన ఉన్నాడు. అందుకే యోహాను గారు అంటాడు, ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే 14వ వచనంలో 1:14లో యోహాను 1:14 ఏమైంది? ఆ వాక్యమే ఏమైందంట? యోహాను సువార్త 1:14 మొట్టి వచనం చదవండి, ఆ తర్వాత నా 14కు వెళ్దావా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? ప్రభువైన యేసు గురించి చెప్తున్నాడండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 14 ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యం ఏమైంది? శరీరము ధరించుకున్నది. శరీరధారి అంటే అర్థమైనది, శరీరం ధరించుకుంది, తొడుక్కుంది. నేనున్నాను, నేను ఒక తెల్ల అగ్ని ధరించుకున్నాను. ఇప్పుడు ఎవరిని? పాస్టర్ని. నేను లోక్నాథ్నే, మొదటి నుంచి ఉన్నాను. కానీ తర్వాత ఏమైనా ఇప్పుడు పాస్టర్ అయ్యాను, అందుకే తెల్ల బట్టలు వేసుకున్నాను. ముందే నుంచి ఉన్నా నేను.
అర్థమైందండి? నమ్మని అర్థమవుతుంది కదా. ఒక ఉదాహరణకి నేనేమైనాను, నేను ఎప్పుడో పుట్టాను. నేను లోక్నాథ్ అనేటువంటి ఈ వ్యక్తి అర్థమైందా 1973లో జన్మించాను. అప్పటి నుంచి ఉన్నాను. కానీ పాస్టర్ ఎప్పుడయ్యాను? దాదాపు 22 సంవత్సరాల క్రితం నేను అభిషేక్తునయ్యాను. అప్పుడు నేను పాస్టర్. అప్పటి నుంచి ఏంటి పాస్టర్ అని పిలిపించుకుంటున్నాను. అలాగనే ఆది యందు ఉన్నాడు దేవుడు. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు శరీరం ధరించుకొని అర్థమైందా ఈ లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏముంది? ఇప్పుడు లోకనాథమైన వ్యక్తి ఉన్నాడు ఆది నుంచి. ఆయన ఇప్పుడు పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు 2 ఏమున్నాయి? లక్షణాలు ఉన్నాయి. 2 పనులు జరిగిస్తున్నాడు. అదే రీతిగానే యేసు ప్రభు ఆదిలో ఉన్నటువంటి ఆయనే శరీరం ధరించుకొని ఏం చేశాడు తెలుసా? ప్రియమైన పిల్లారా, ఈ లోకంలోకి వచ్చాడు కొన్ని దినాల కొరకు. అర్థమవుతుందని 33 సంవత్సరాల వరకు ఈ లోకం ఆయన చేయవలసిన పని ఒకటి ఉంది. ఆ పనిని నెరవేర్చడానికి యేసయ్య ఏం చేశాడు? ఈ లోకంలోకి ఏం చేశాడు? వచ్చాడు. ఆ పని ముగించాడు. తిరిగి మహిమోన్నతుడై ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అందుకే చూస్తాం చూడండి, తిమోతి రాసిన పత్రిక చదివాం కదా, 3:16 నుంచి చదవండి మళ్ళీ. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము, ఆ దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ఆయన శరీరుడుగా ప్రత్యక్షమైన ఆత్మ విషయమున నీతిపరుడని ఆత్మ విషయమై నీతిపరుడుగా తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై ఆయన మరణించి ఏం చేశాడు? మరలా తేజోమయుడు, ఆరోహణమై మళ్ళీ తేజోమయుడయ్యాడు. అందుకే తండ్రితో ప్రార్థిస్తున్నాడు. 17వ అధ్యాయం మనం చదివితే యోహాను సువార్తలో, తండ్రి లోకం పుట్టక మునుపు నాకు ఏ మహిమ ఉండేనో ఇప్పుడు కూడా ఆ మహిమ నాకు తిరిగి ఇవ్వు ప్రభు అన్నాడు. తిరిగి మహిమ తేజోమయుడయ్యాడైనా. ప్రియ సహోదరి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను అవతారం కాదండి, ఈనాడు దేవుడై ఉన్న మానవుడు. అవతారం అంటే దేవుడు ఏమంటాం? మానవుడు అవటం. అంటే అతను ఏముండదు, దైవిక లక్షణాలు ఏవి ఉండవు. ప్రియమైన బిడ్డ, కానీ ఏ స్థాయిలో మనకు కనబడేది దైవిక లక్షణాలు ఉన్నాయి. అర్థమైందా? మనిషి యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకని 100%, 100% దేవుడు, 100% ఏమైనా మనుష్యుడై ఉన్న నరుడై ఉన్నాడు. మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అనేమేలంట నరుడు ఉన్నాడని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమ ద్వారా ఆయన పూర్తి ఏం చేశాడండి? మనుష్యుడుగా జన్మించాడు. అని ఈ లోకంలో ఏం చేశాడు? మరియమ్మ గర్భం జన్మించి మనుష్యుడిగా ఈ లోకం ఏం చేస్తాడు? జీవించాడు. ఎలా జీవించాడు తెలుసా? నిర్దోషిగా జీవించాడు. నిర్దోషిగా. ఎందుకంటే ఈ శరీరము దేవునికి అర్పించబడవలసినది ఉన్నది. అందుకే మన వాక్యం చూస్తాం ఎబ్రీ రాసిన పత్రికలో. ప్రియమైన బిడ్డలారా, 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడంట. వీళ్ళు పాపం పవిత్రుడుగా ఉన్నాడు, నిర్దోషికు నిష్కల్మషుడు ఉన్నాడు, పాపుల చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ప్రత్యేకము ఏం చేశాడు? తను తాను ఏం చేశాడు? ప్రభు దేవునికి అర్పించుకున్నాడు. అదే 9వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో
ఎక్కువగా శుద్ధి చేయండి. చూసారండి ఏమన్నాడు? దేవునికి నిర్దోషిగా, అర్థమైందండి, ఏం చేశాడు? అర్పించుకున్నాడు. అందుకే ఆయన బలి అంగీకరింపబడినది. యేసయ్య బలి ఏమైంది? అంగీకరింపబడినది. ఆయన కల్వారి శిలువ తనతో అర్పించుకున్న తర్వాత ప్రేమారా ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేచాడు. ఆయన లేపబడకపోతే ఆయన అంగీకరించబడినది కాదు అని అర్థము. ఆ బలి అంగీకరించబడినది కాదు. ఉదాహరణకి ప్రియమైన బిడ్డలారా, ఒక బలి అర్పించబడినప్పుడు ఆ బలిపీఠం ఏం కాదు, పూర్తిగా కాలిపోవాలి, బూడిదైపోవాలి. అలాగే యేసు ప్రభు కూడా ఆ కల్వారి శిలువలో పరిపూర్ణ కాల్చబడ్డాడు. భయంకర వేదన అనుభవించి తన శరీరం ఒక్క చుక్క రక్తం కార్చేశాడు. చివరికి నిజంగా చచ్చిపోయాడా లేదా అని చూడటానికి పక్కన ఏదో ఒక బల్లి పొడిచారండి. పొడిచినప్పుడు ఆయన శరీరం నుంచి, ఆయన గుండెలో నుంచి ఏమొచ్చింది? రక్తం వచ్చింది ముందు, తర్వాత నీరు వచ్చింది. పరిపూర్ణంగా ఏం చేశాడు? ఏమైనా బూడిద అయిపోయాడు. యాజకులు బలిపీఠం మీద కాలుతున్నప్పుడు ఏం చేస్తారు? ముళ్ళతో పొడిచి ఏం చేస్తారు? కాలకపోయినా బాగా కాల్చేటువంటి బూడిద అయిపోయి ఏం చేస్తారు? పొడిచి ఏం చేస్తారు? దాన్ని కిందికి పైకి చేస్తుంటారండి. అలాగే చివరికి యేసయ్యను కూడా పొడిచి చూచారు, చచ్చిపోయాడా లేదా. ఆ తర్వాత ఏం చేస్తారు? యాజకులు ఆ బూడిదని తీసి బయట ఒక పవిత్ర స్థలం అని ఉంటుంది, ఆ బూడిద తీసుకెళ్ళి ఏం చేస్తారు? అక్కడ వేసేస్తారు. అలాగే యేసు ప్రభు ప్రియమైన బిడ్డలారా కాల్చబడిన తర్వాత, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఏమయ్యాడు? పాతి పెట్టబడ్డాడు. 3వ దినం ఏం చేసి తిరిగి లేచాడు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే బలి పరిపూర్ణ కాల్చబడుతుందో ఆ ధూపము ఏమవుతుంది? ఆ పొగ వెళుతుంది. అది దేవునికి ఇష్టం అని దేవుని వాక్యం చెప్తుందండి. ఆ రీతిగా యేసు ప్రభు పరిపూర్ణంగా కాల్చబడి ఏం చేశాడు? దేవుని అంగీకృతమైన బలిగా అయిపోయాడు. కాబట్టి 3వ దినం తిరిగి లేచాడు. తిరిగి దేవుడు ఏం చేస్తాడు? అతను లేపాడని మనం దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ద్వారా ఈ రకంగా ప్రభు ఏం చేశాడు? శరీరం మనవలే పాప శరీర ఆకారంలోకి వచ్చి మనం పొందుతున్న శోధనలన్నీ కూడా ఆయన కూడా అనుభవించాడు. అనుభవించినా కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు. ఒకటి. రెండోది ప్రియమైన పిల్లారా, మన రోగాలన్నింటినీ ఆయన కూడా అనుభవించాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిగా ఆయన పవిత్రుడిగా ఏం చేశాడు? ఆయన అనుకూలముగా తన జీవితాన్ని ఏం చేసి ప్రభుకి అర్పించాడు. ప్రియ సహోదరి సహోదర, అదే రీతిగా ఈ రాత్రి కాలం యేసు ప్రభు ఏ రీతిగా అయితే తన శరీరంలో అనేక బలహీనతలు ఉన్నప్పటికీ, అనేక రకాల శోధనలు ఉన్నప్పటికీ, ఎలాంటి పాపం లేనివాడుగా ఈ లోకంలో జీవించి తను తాను ప్రభువుకి ఇష్టకరముగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడో, ప్రేమారా ఆయనకు అదే అంగీకరించబడ్డాడో, అదే రీతిగా దేవుని వాక్యం వింటున్న ప్రతి యవనరాలు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీకు ఒక శరీరం ఇవ్వబడింది, నీకు ప్రాణం ఆత్మ ఇవ్వబడింది. దాన్ని నువ్వు కూడా ఏం చేయాలి? పవిత్రంగా ఉంచుకోవాలి. అవును, ఈ లోకంలో జీవించిన కాలము శరీరంలో అనేక రకాల అనారోగ్యత ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. అలాగే అనేక రకాల శోధన, వేదన, బాధలు ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు లోకం వైపు, పాపం వైపు నువ్వు వెళ్ళకుండా, శత్రువైన సాతాను ఎన్ని రకాలుగా నిన్ను శోధించినప్పటికీ శోధన జయించిన వాడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు ఆయన వైపు చూసి, ప్రభువా నీవు శోధన జయించావు,
నా వలె మా వలె శోధనను ఏం చేశావు? ఎదుర్కొన్నావు, అనుభవించావు, శోధన జయించావు. అలాగే శోధింపబడు వారికి సహాయం చేస్తానన్నావు. నాకు సహాయం చేయి ప్రభు ఆయన పాసంలో పట్టుకొని ఏడ్చినట్టయితే, ప్రియ యవనుడో యవనురాలా, నీ జీవితంలో ఉన్నటువంటి ఏ బాధ అయినా, ఏ శోధన అయినట్లు అన్నిట్లో నుంచి ఏం కాకూడదు, యేసే నీకు సహాయం చేయగల శక్తివంతుడు. ఒక చిన్న వాక్యం చదివి నేను ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ప్రియమైన బిడ్డలారా, చదివి ముగిస్తాను. ప్రియమైన బిడ్డలారా, 13వ వచనం చదవండి. 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఒకళ్ళ బహుశా నాకున్న బాధ ప్రపంచంలో ఎవరికి లేదనుకోవద్దు, నాకున్న శోధన మరి ఎవరికి లేదనుకోవచ్చు ప్రియమైన బిడ్డలారా. అని వాక్యం చెప్తుంది, సాధారణంగా అందరికి కలిగే శోధనే నీకు కూడా ఉంది అన్న మర్చిపో. ఎందుకంటే అందరికీ ఉన్నటువంటి ఇదే శరీరము, ఇదే ఆత్మ, ఇదే ప్రాణము. అందరినీ శోధించేవాడు అపవాదే, ఆ శోధకుడే. అందుకే శోధనలో పడిపోకుండా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ చెప్తున్నాయంట, ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను ఎవరైతే పిలిచారో ఎవరైతే నమ్మదగిన వాడండి, విడిచిపెట్టేవాడు కాదు. మనం పోయినసారి ఆదివారం నేర్చుకున్నాం, పోయిన ఆదివారం. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే విడవకు ఏం చేస్తున్నాను, నేను కనికరం చూపిస్తున్నాడు. మన ప్రేమ శాశ్వతమైనది, ఆయన విడిచిపెట్టేవాడు ఏమాత్రం కాదు. అందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినదంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. మీరు ఎంత సహిస్తానని తెలుసు. నువ్వు మొయ్యలేని బరువు నీ మీద పెట్టి మోపించడు. నువ్వు ఆయన బిడ్డవి, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. నువ్వు నీకు ఎంత బరువు పెడితే మోస్తాడు, ఎంత శోధన అయితే నువ్వు తట్టుకుంటావు ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఎక్కువ నేను శోధింపనివ్వడు. తర్వాత అన్నాడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కూడా కలగచేయును. శోధించబడి ఏంటంట, మార్గం కూడా ఏం చేస్తాడంట, కలగజేస్తాడంట. అందుకని ప్రియమైన బిడ్డలారా, నీకు ఒకవేళ ఎలాంటి శోధన ఉన్నా, ఎలాంటి పరిస్థితి దేవుని మోకరించి, ప్రభువా నాకు ఈ శోధన ఉందయ్యా, జయించలేకపోతున్నాను, అనేక రీతులుగా శోధన గురి అవుతున్నాను, దయచేసి కృప ఇవ్వు, నాకు జయించే శక్తి ఇవ్వు, నన్ను తప్పించు ప్రభా, ఏది తప్పించుకోవాలో నీ మార్గం కూడా చూపించని నువ్వు ఉదయపూర్వకముగా దేవుని దగ్గర విరిగిన నీ మనసు ప్రార్థిస్తే ఆ శోధన తప్పిస్తాడు, శోధనలు విజయం ఇస్తాడు. చివరికి జీవఘట్టం నీకే. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి యవనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకంటే ముందుగా ఒక ఆయన, మన ప్రధాన యాజకుడు, మన వలె శోధింపబడి ఎలాంటి పాపం లేనివాడుగా ఆయన ముందు వెళ్ళాడు. అదే ఇక్కడ మన నిమిత్తమైన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని, నా నిమిత్తమే కదా నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా యొక్క వలె శరీరం ధరించుకొని ఈ లోకంలో జీవించి నా వలె అన్ని రకాలుగా శోధింపడ్డాడు, శ్రమ అనుభవించాడు. అయినప్పటికీ ఏ పాపం లేనివాడుగా పవిత్రంగా పరిశుద్ధంగా తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన సజీవుడికి ఇప్పుడు తండ్రి కుడి పరలోకంలో ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నేను భయపడవలసిన పని లేదు. నిత్యముగా ఈ శోధన నుంచి విడుదల నేను పొందుకోగలను అన్న విశ్వాసము నువ్వు వదిలిపెట్టకూడదు. నేను జయించలేను సత్యమే, కానీ నాలో ఉన్న యేసయ్య నాకు జయం ఇస్తాడు, నా యేసయ్య సహాయం ఇస్తాడు, సహాయం చేస్తాడని విశ్వాసంతో యవనస్తుడు ఏమంటారో ఉన్నట్లయితే నిత్యముగా జయం ఉంది. జయం నీదే. నీ యేసుక్రీస్తు ద్వారా జయం పొందుకుంటాం నిత్యముగా.
మన యేసయ్య మనకు జయమిస్తాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా, 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు మనవలే శరీరధారిగా, శరీరం ధరించుకున్నవాడుగా ఈ లోకంలోకి వచ్చాడు. మనవలే శోధింపబడ్డాడు, మనవలే శ్రమ అనుభవించాడు. ఆయన పాపం లేనివాడుగా తన తండ్రికి నిర్దోషిగా తనను అప్పగించుకున్నాడు. ప్రభుకి అంగీకృతమయ్యాడు, దేవునికి అంగీకృతమయ్యాడు, అనిగిష్టుడయ్యాడు. పాచిబడి మూడవ తిరిగి లేచి తండ్రి కుడి పాశం ఆశుడై ప్రధాన యాజకుడుగా మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ యమనస్తుడు ఏమంటారా? అందుకే భయపడద్దు. మనకు మనవలే మన బలహీనతలు ఆయన ఎరిగినవాడు, మన బాధను ఎరిగినవాడు, ఆయన కష్టాన్ని ఎరిగినవాడు, మన శోధన ఎరిగినవాడు, అన్ని ఎరిగినవాడు. ఆయన మన యొక్క ప్రధాన యాజకుడు కూడా మన మీద విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ధైర్యంగా ఉన్నాడు. విశ్వాసం ప్రార్థన చేద్దాం. వీళ్ళు ఎవరికైనా శోధన కలిగినట్లా, మీకు ఎవరికైనా శోధన ఉంటే ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. శోధన ప్రవేశం మీరు మెరుగుని ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శోధనని తప్పించే మార్గం ఆయన చూపించేవాడు. మార్గం చూపిస్తాడు. శోధనని తప్పించేవాడు, శోధన తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపించేవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రి కాసం ఒకవేళ నీకు ఎలాంటి శోధన ఉన్నా, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, నొప్పి ఉన్నా, దేవుడు మోకరించి ప్రార్థన చేయి. ప్రభా, నాకు పలానా శోధన ఉందయ్యా, నీకు తెలియనిది ఏమీ లేదు. నా అంతరంగంలో ఎరిగిన దేవుడు, నా బాధ, నా రోగం, వ్యాధి, నా కష్టము అన్నీ ఎరిగిన దేవుడు అయ్యా. దయచేసి నువ్వు కనికరించు. ఈ శోధనని తప్పించుకునే మార్గం చూపించు. నా చెయ్యి పట్టుకొని లేవనెత్తు. నాకు మార్గం చూపించయ్యా. ఎలా తప్పించుకోవాలో, ఈ శోధన ఎలా జయించాలో నాకు అర్థం కావట్లేదు అయ్యా. నీవే కృప చూపించు, సహాయం చేయమని ప్రార్థించు. అలా ప్రేస్ ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతులైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాలంలో నీ ప్రియ బిడ్డలతో నువ్వు మాట్లాడిన వందనాలు. నువ్వు శరీరం ధరించుకున్నవాడుగా మా వలె శోధింపడ్డావు, మా వలె వ్యాధిని అనుభవించావు. మా వ్యాధి, మా శోధన, మా బాధలు మరుగేందలేదు ప్రభు. అన్నిటిని తప్పించేవాడు నీవే. అందుకని ఈ రాత్రి కాలం ఇక్కడ కూడిన ఒక్కొక్క బిడ్డను, ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క యవనస్తుని ఎవరాలు జ్ఞాపకం చేసుకొని, ఎవరు ఏ శోధనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు, అన్నిటినీ తప్పించుకోవడానికి ఆ శోధన నుంచి విడుదల పొందే మార్గం వీళ్ళని బోధించు. నువ్వు నమ్మదగిన వాడవు, అంతవరకు నడిపించే దేవుడు. కాబట్టి వీళ్ళందరూ నడిపించండి, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు. నువ్వు ఏ రీతిగా అయితే నీ శరీరమును, ఆత్మ ప్రాణం నిర్దోషిగా పవిత్రంగా పెట్టుకుని తండ్రికి అప్పగించుకున్నావో, అలాగే ప్రతి యవనరాలు కూడా తమ శరీరాత్మ ప్రాణంలో పవిత్రంగా నిర్దోషిగా నీకు పరిపూర్ణంగా అర్పించుకొని, నీకు అంకుర బలియాగముగా, నీకు ఇష్టకరంగా, నీ నామకు మహిమ తెచ్చే పాత్రలుగా, నీకు ఇంపైన సువాసనకరంగా ఉండటానికి ఒక్కొక్క నాయకత్వపరచండి, సహాయం చేయండి. అలాగే చదువుకున్న బిడ్డలను, ఉద్యోగం చేసిన బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకుని, ఏ స్థలంలో ఉన్నా కూడా అన్నిటిలో కూడా నేను ముందు పెట్టుకుని, నేను నమ్మికుంచి ముందుకు సాగి నా మహిమ తెచ్చే పాత్ర ఒక నాయకత్వపరచండి, దీవించమని పెట్టుకుని అసలు సమస్త మహిమ గంత ప్రభు నీకు ఆరోపిస్తుంది. ఏ సంబడి ప్రాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు మందిలో సకల పరిశుద్ధులకు కూడా దాఖల పరంతోనే నడిపించిన గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తులో వందనాలు.